హాయ్ హలో వెల్కమ్ టు యుఎన్వి మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో 18 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఓకే, నెక్స్ట్ 19th ప్రాబ్లం. సో పార్ట్ 5 అండి. సో దీంతో ఇవాటితోటి మనకి కంప్లీట్ అవుతాయి ఈ క్లాస్ తోటి. ఓకే, నెక్స్ట్ సర్కిల్ స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం. 19th క్వశ్చన్ చూడ. నెక్స్ట్ మన 19th వన్, ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ 3x dx, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ గివెన్. ఓకే, మనకి ఆర్హెచ్ఎస్ ఇచ్చిండు. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ మిస్ అయినాయండి. ఓకే, ఫంక్షన్స్ మిస్ చేసిండు. నెక్స్ట్ దెన్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 జీ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కంటే ముందు మీకు గివెన్ ప్రాబ్లం ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉందండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, బైపర్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, గివెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ sin 3x dx, ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ అన్నాడు. సో ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేద్దాం, సెకండ్ వన్ జీ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం హైలైట్ని యూజ్ చేయాలి. బైపార్ట్స్లో హైలైట్ అనే వర్డ్ని యూజ్ చేయాలండి. ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అవుతుంది, ఇది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్గా కన్సిడర్ చేస్తుంది. సో దేర్ ఫోర్ బైపార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x dx minus integration of d by dx of f of x means what? X cube. Next integration of sin 3x dx of dx. ఓకే, ఇంకా బైపర్స్ ఫార్ములా ఇవ్వట్లేదండి. ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో బైపర్స్ ఫార్ములా డిస్కస్ చేశా. నేను డైరెక్ట్ అప్లై చేస్తున్నా ఇక్కడ. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 3x అంటే మైనస్ కాస్ 3x బై 3 రావాలి, ఎందుకంటే ఎక్స్ కోషంట్ 3 ఉంది. ఓకే, ఎక్స్ క్యూబ్ ఇంటూ మైనస్ కాస్ 3x బై 3. ఓకే, మైనస్ మన డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x². నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 3x అంటే మైనస్ కాస్ 3x బై 3 ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏంటి? మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్ 3x బై 3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఇంటూ కాస్ 3x. అగైన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఓకే, మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ వచ్చింది అంటే మళ్ళీ బైపర్స్ ఫార్ములా అప్లై చేయాలి. సో మళ్ళీ ఇది ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అగైన్ అప్లై బైపర్స్ ఫార్ములా అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్ 3x బై 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అంటే x² ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x dx. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ వాట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x². నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x dx ఆఫ్ dx. ఓకే, అగైన్ అప్లై చేసిన సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఇక మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్ 3x బై 3 ప్లస్ x² ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x అంటే సైన్ 3x బై 3 అన్నట్టు. x² ఇంటూ సైన్ 3x బై 3. సిమిలర్లీ మైనస్ x² డెరివేటివ్ ఆఫ్ x² అంటే ఏంది? ఇక్కడ 2x అన్నట్టు. 2x ఇంటూ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x అంటే సైన్ 3x బై 3. 3x బై 3 ఇంటూ dx. ఓకే, దేర్ ఫోర్ మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్ 3x బై 3 ప్లస్ x² సైన్ 3x బై 3. సో ఇక్కడ 2/3 కాన్స్టెంట్, మైనస్ 2/3 కాన్స్టెంట్. ఓకే, రిమైనింగ్ వాట్? ఇంటిగ్రేషన్ ఆఫ్ x సైన్ 3x dx. సో అగైన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఓకే, మళ్ళీ థర్డ్ టైం అప్లై చేయాలి. ఆల్రెడీ 2 times కంప్లీట్ అయింది. అగైన్ బైపర్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది సెకండ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే,
సో అగైన్ అప్లై చేస్తుంది ఇక్కడ. దేర్ ఫోర్ minus x cube into cos 3x by 3, okay, plus x square into sin 3x by 3 minus 2 by 3 into, open the bracket open చేద్దాం, bypass formula అప్లై చేస్తున్నా, x into integration of sin 3x dx minus integration of d by dx of f of x means x, next integration of sin 3x dx of dx, okay, close the bracket close చేద్దాం. Next minus x cube cos 3x by 3, okay, plus x square sin 3x by 3, okay, next minus 2 by 3 into బ్రాకెట్ ఓపెన్ చేయండి, x ఇంటూ, మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 3x అంటే ఆల్రెడీ ఇక్కడ చేసాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 3x అంటే ఎంత, మైనస్ కాస్ 3x బై 3, ఓకే, మైనస్ కాస్ 3x బై 3 మైనస్ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 3x అంటే మైనస్ కాస్ 3x బై 3 ఇంటూ dx, ఓకే, దేర్ ఫోర్ minus x cube cos 3x by 3 plus x square into sin 3x by 3, next minus 2 by 3 into multiply minus అంటే minus x cos 3x by 3, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 1 by 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x అంటే sin 3x by 3 అన్నట్టు, sin 3x by 3 ప్లస్ c కాన్స్టెంట్ లాస్ట్, ఓకే, మల్టిప్లై 2 by 3, 2 by 3 మైనస్ 2 by 3 మల్టిప్లై చేద్దాం అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్ 3x by 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ sin 3x by 3, ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 by 9 into x cos 3x, సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into 3 9, 9 into 3 27, అంటే 2 by 27 into sin 3x plus c, సో ఈ 4 టర్మ్స్లో 27 LCM, ఓకే, LCM 27, సో దేర్ ఫోర్ 27, ఎందుకంటే మనకు రైట్ సైడ్ ఇక్కడ 27 ఉంది, అందుకే 1/27 రాస్తుంది ఇక్కడ. ఎల్సిఎం 27, ఇక రిమైనింగ్ ఏంటి, ఎల్సిఎం 27 3 9s 9 ఇంటూ న్యూమరేటర్ అంటే మైనస్ 9x క్యూబ్ కాస్ 3x ప్లస్ ఇది కూడా సేమ్ 3 9s 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ 3x, ఎక్స్ స్క్వేర్ సైన్ 3x, నెక్స్ట్ 9 3s 3 ఇంటూ 2 6x కాస్ 3x minus 2 sin 3x plus c, okay, therefore 1/27 into cos 3x into function sin 3x into function ఉంది. ఇక్కడ cos 3x ఏంటి, cos 3x minus 9x cube cos 3x 6x cos 3x, cos 3x కామన్ తీస్తే 6x minus 9x cube into cos 3x ప్లస్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో sin 3x కామన్ తీద్దాం, sin 3x కామన్ తీస్తే 9x స్క్వేరు మైనస్ 2 ఇంటూ sin 3x ప్లస్ c, ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్ కంపేర్ చేద్దాం. 1/27 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ 3x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి, ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ 3x, జీ ఆఫ్ ఎక్స్ ఏది, ఇది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంటే ఫంక్షన్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలిగా, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 1 కావాలి. మరి ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 అంటే 6 మైనస్ 9, 6 మైనస్ 9 అంటే -3 అవుతుంది. జీ ఆఫ్ 1 ఏమవుతుంది, 9 మైనస్ 2 7 అవుతుంది. ఓకే, 9 మైనస్ 2 7, ఒక మినిట్. Therefore add these two, f of 1 plus g of 1,
ఈ రెండు యాడ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -3 + 7 అంటే ఎంత 4 వస్తుంది. ఓకే, సమ్ ఆఫ్ దీస్ టు 4 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనకి బైపర్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, 3 టైమ్స్ యూజ్ చేస్తున్నాం బైపర్స్ ఫార్ములా. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 28th one. If integration of 1 by x plus 2 into root over x square plus x plus 2. సో యాక్చువల్లీ ఇది ఐపీ మోడల్ ప్రాబ్లం అండి. ఓకే, ఐపీలో ఇంపార్టెంట్ వన్, లాంగ్ ఆన్సర్. ఐపీలో ఎలా సాల్వ్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ అలానే సాల్వ్ చేయాల్సింది. ఓకే, దెన్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ. ఓకే, ఇంకా ఏం పాసిబిలిటీ ఏం లేదండి. అసలు యాక్చువల్లీ ఈ ఫామ్ వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేసుకోవాలి, అసలు ఫామ్ ఏంటి? ఈ ఫామ్ ఎలా ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by px plus q into root over ax square plus bx plus c into dx. ఓకే, అంటే మనకి గివెన్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, కన్సిడరేషన్ ఏంది అంటే పుట్ px plus q is equal to 1 by t అన్నట్టు. ఇది కన్సిడరేషన్ అండి. ఓకే, ఆ ఫామ్ వస్తే ఇంకా కన్సిడరేషన్ ఏంటంటే px plus q is equal to 1 by t. ఓకే, సో px plus q ప్లేస్లో ఏముంది? x plus 2 అన్నట్టు. x plus 2 is equal to ఏం తీసుకోవాలి? 1 by t తీసుకోవాలి. అంటే x plus 2 is equal to 1 by t. ఓకే, సో దీని నుంచి డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ చేస్తే ఇక్కడ x డెరివేటివ్ 1, 2 కాన్స్టెంట్ 0, దేర్ఫోర్ dx is equal to డెరివేటివ్ ఆఫ్ 1 by t అంటే -1 by t square dt అవుతుంది. dx వాల్యూ. సిమిలర్లీ దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది? దట్ ఇంప్లైజ్ x is equal to ఈ 2 అటు వెళ్తే 1 by t - 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 - 2t by t. x వాల్యూ ఇది. x ప్లేస్లో 1 - 2t by t సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ప్లేస్లో -1 by t square dt by x plus 2 ప్లేస్లో 1 by t into root over x square means 1 - 2t by t whole square. x ప్లేస్లో 1 - 2t by t ప్లస్ 2. ఓకే, టోటల్ టీలో కన్వర్ట్ అయింది. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం దీన్ని. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 by t square dt by 1 by t into root over స్క్వేర్ సపరేట్ చేద్దాం. న్యూమరేటర్కి స్క్వేర్ వస్తుంది, డినామినేటర్కి స్క్వేర్ వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ a - b హోల్ స్క్వేర్ అవుతుంది. a - b హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 4t స్క్వేర్ -4t by t స్క్వేర్. సిమిలర్లీ ప్లస్ 1 - 2t by t ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 by t square dt by 1 by t into root over LCM t square. LCM t square వస్తుంది ఇక్కడ. అప్పుడు న్యూమరేటర్ ఏంటి? 1 ప్లస్ 4t స్క్వేర్ -4t t ఇంటూ t స్క్వేర్ అంటే t ఇంటూ న్యూమరేటర్ ప్లస్ t ఇంటూ 1t మైనస్ t ఇంటూ -2t అంటే -2t స్క్వేర్ ప్లస్ 2t స్క్వేర్. ఓకే, ప్లస్ 2t స్క్వేర్ -2t స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ ఏంటి? -1 by t square dt బై ఇక్కడ రూట్ సపరేట్ చేస్తే 2కి రూట్ క్యాన్సిల్ అయితే t ఉంటుంది. ఆల్రెడీ t ఉంది కాబట్టి t ఇంటూ t స్క్వేర్ అవుతుంది, 1 by t స్క్వేర్ అవుతుంది. రూట్ ఓవర్ 4t స్క్వేర్ -4t ప్లస్ t -3t ప్లస్ 1. 1 by t స్క్వేర్కి 1 by t స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఉంటుంది. నెక్స్ట్ t స్క్వేర్ కోషంట్ ఆల్వేస్ 1 ఉండాలి కాబట్టి 4 కామన్ తీద్దాం. ఓకే, దేర్ 4 -1/2 అనొస్తుంది.
ఓకే, మైనస్ ఆఫ్ ఇక్కడ కూడా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చేస్తున్నాను చూడండి. మైనస్ ఆఫ్ డిటి బై, సో 4 కామన్ తీస్తున్నాం. 4 కామన్ తీసి బయటకు వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 1/2 అవుతుంది. √4 కదా, బయటకు వస్తే 2 అవుతుంది. సో అప్పుడు 4 కామన్ తీసినప్పుడు √ఓవర్ టీ స్క్వేర్, 4 కామన్ తీస్తున్నాం కాబట్టి -3/4 ఇంటూ టీ ప్లస్ 1/4. ఓకే, నెక్స్ట్ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై √ఓవర్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు దీన్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్లో కన్వర్ట్ చేయాలి, అంటే ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. ఫార్ములాలో కన్వర్ట్ చేయాలంటే టీ స్క్వేర్ ఆఫ్ టీ తీసుకోవాలని చెప్పిన. టీ మైనస్ 3/4లో ఆఫ్, 3/4లో ఆఫ్ అంటే ఏంది? 3/4లో ఆఫ్ అంటే ఇలా 3/4 ఆఫ్ అంటే బై 2 చేయాలి, అంటే 3/8 అవుతుంది. 4 × 2 8, అంటే దీన్ని 3/8 రాయచ్చు. హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ స్క్వేర్ మైనస్ చేయాలి. ఇక్కడ 3 స్క్వేర్ 9 64 ప్లస్ 1/4. ఇది షార్ట్ కట్, ఇంపార్టెంట్. ఇది షార్ట్ కట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. ఓకే, స్క్వేర్ మైనస్ చేస్తాం. నెక్స్ట్ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై అండర్ రూట్ టీ మైనస్ 3/8 హోల్ స్క్వేర్. సో -9/64 ప్లస్ 1/4 ఏమవుతుంది? ఏమొస్తుంది ఇక్కడ? ఎల్సిఎం 64 అయితే న్యూమరేటర్ -9 ప్లస్ 4 16 16 × 1 16/64 అవుతుందండి. 16 - 9 అంటే ఎంత వస్తుంది? 7/64 అవుతుంది. ఓకే, ప్లస్ 7/16 అన్నాడు. ప్లస్ ఎందుకంటే ప్లస్ 16 కదా, అందుకే 7 వస్తుంది. 7/64ని √7/8 హోల్ స్క్వేర్ రాస్తుంది. ఓకే, స్క్వేర్లో రాయాలి మనం. ఓకే, సో నౌ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² + a² ఫామ్లో ఉంది. ఫార్మ్ ఏంటి? రైట్ ఆన్ ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² + a² dx is equals to sin h inverse x/a ప్లస్ c. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, x ప్లేస్లో t - 3/8, a ప్లేస్లో √7/8, అంటే -1/2 ఇంటూ sin h ఇన్వర్స్ x ప్లేస్లో t - 3/8/a √7/8 ప్లస్ c. 8 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, అంటే -1/2 ఇంటూ sin h ఇన్వర్స్ 8t - 3/√7 ప్లస్ c. ఓకే, టీ 8 క్యాన్సిల్ అయిపోతుంది. మరి టీ అంటే ఏంది? టీ ఈజ్ ఈక్వల్ వాట్? దీని నుంచి టీ వాల్యూ 1/x + 2 అన్నట్టు. ఓకే, ఇక్కడ టీ వాల్యూ ఏమవుతుందంటే 1/x + 2 అవుతుంది. టీ ప్లేస్లో 1/x + 2 పెట్టుకోండి. ఇక్కడ -1/2 ఇంటూ sin h ఇన్వర్స్ 8 × x/2, 1/x + 2 అంటే 8/x + 2 -3/√7 ప్లస్ c. x + 2 కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, అంటే -1/2 ఇంటూ sin h ఇన్వర్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 -3x -6 ఎల్సిఎం x + 2 క్రాస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే √7 ఇంటూ x + 2 అవుతుంది. √7 ఇంటూ x + 2 ప్లస్ c. ఓకే, therefore -1/2 ఇంటూ sin h ఇన్వర్స్ 8 - 6 అంటే ఎంత? 2, అంటే 2 - 3x/√7 ఇంటూ x + 2 ప్లస్ c. ఇగో ఇది ఆన్సర్ అవుతుందండి. ఇగో వీడి వరకు సాల్వ్ చేయాలి. కొంచెం లెంతీ ప్రాబ్లమే, సేమ్ ఐపీలో సాల్వ్ చేసినట్టే చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏం లేదండి. ఆప్షన్ అంటే ఇక్కడ ఇంకో పాసిబిలిటీ ఏం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోవాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లాగానే చేసుకోవాలి. చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 21 చూడండి ఒకసారి. క్వశ్చన్ అది చూడగానే మనకి లెంతీగా అనిపిస్తుందండి, కానీ అందులో ఏముండదు. ఓకే, ఇది ఏంటంటే మనకి డిఫరెన్షియేషను కూడా యాడ్ అవుతుంది ఇందులో. ఓకే,
డిఫరెన్షియేషన్లో మనకి ఒక ఫామ్ ఉంటుందండి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్, అంటే ఫంక్షన్ పవర్ ఫంక్షన్. ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే గుర్తుపెట్టుకోండి, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, లాగరిథం అప్లై చేయాలి, మనం ఆల్రెడీ డిఫరెన్షియేషన్లో చేసే ఉంటాం. ఓకే, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే బోత్ సైడ్ లాగ్ అప్లై చేయాలి, అప్లై చేసి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ డెరివేటివ్ కూడా ఇచ్చిండు. డెరివేటివ్ అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్. దెన్ ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి y వాల్యూ ఇచ్చింది చూడండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ గివెన్ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే టేకింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్ లాగ్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే లాగ్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, దేర్ఫోర్ లాగ్ y ఈజ్ ఈక్వల్స్ టు, ఇది లాగ్ ఏ పవర్ ఎంలో ఉంది, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ log f of x. Again, now differentiating with respect to x on both sides. Both side derivative apply చేయాలి. Differentiating with respect to x. Both side derivative apply చేద్దాం. Derivative of log y. Derivative of log y అంటే 1 by y. But this is not x. x కాదు కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేస్తే dy by dx. ఎందుకంటే x కాదు కాబట్టి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంది అంటే uv. డెరివేటివ్ ఆఫ్ uv అంటే ఏంటి, u ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే uv ఫార్ములా రాస్తున్నా చూడండి ఇక్కడ. డెరివేటివ్ ఆఫ్ uv, uv డాష్ అంటే ఏంది, uv డాష్ ప్లస్ vu డాష్ అన్నట్టు. అంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో ఇది u ఇది v అనుకుంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, ఏ ఫామ్లో ఉంది, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 by x అంటే 1 by ఎఫ్ ఆఫ్ ఎక్స్. బట్ దిస్ ఈజ్ నాట్ ఎక్స్, ఇది ఎక్స్ కాదు కదా, మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అగైన్ డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు ప్లస్ v ఇంటూ v అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు, జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, therefore dy by dx is equals to, ఈ y క్రాస్ మల్టిప్లై అవుతుంది అంటే y ఇంటూ రిమైనింగ్ ఏంటి, g ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, g ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆల్రెడీ మనకి డివై బై డిఎక్స్ ఇచ్చింది చూడండి ఇక్కడ. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇది హెచ్ ఆఫ్ ఎక్స్ అండి. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు. హెచ్ ఆఫ్ ఎక్స్ ఏంది, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. అది జస్ట్ కంపేర్ చేస్తున్నాం అంతే. ఆల్రెడీ మనకి రైట్ సైడ్ ఇచ్చింది కాబట్టి రైట్ సైడ్కి కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక ఏంటి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైస్ మన జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు, జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ
f dash of x by g of x, total by g of x into dx. సో ఇక్కడ g of xకి g of x క్యాన్సిల్ అవుతుందండి. ఇక రిమైనింగ్ ఏంటి, log f of x ఇంటూ f dash of x by f of x dx. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఈ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే కంపల్సరీ సెకండ్ ఫంక్షన్ వస్తుందండి. ఓకే, డెరివేటివ్ చేయండి. దీనికి డెరివేటివ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 1/f ఆఫ్ ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు కదా, మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. అంటే ఫస్ట్ వన్ డెరివేటివ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది, సెకండ్ వన్ వస్తుంది కాబట్టి ఇది ఒక ఫార్ములా ఉంది. ఏంటది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఫార్ములా బాక్స్లో రాద్దాం చూడండి ఒకసారి. అంటే ఇక్కడ పవర్ ఏముంది, ఏం లేదు అంటే మీనింగ్ ఏంది, 1 ఉంది అన్నట్టు. అప్పుడు ఫార్ములా అప్లై చేస్తే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ 1+1 2/2 లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 + c అవుతుంది. ఏ ఆప్షన్ వస్తుంది చూడండి, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 + c. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 22. I1 I2 is given, then I2 minus I1. ఓకే, ఈ రెండు మైనస్ చేయాలండి. ఓకే, మరి I2 ఏంటి, ఈ I2ని ఫస్ట్ సింప్లిఫై చేస్తూ I2 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ని 1/e పవర్ ఎక్స్ రాస్తుంది, బై e పవర్ మైనస్ 4xని కూడా 1/e పవర్ 4x ప్లస్ e పవర్ మైనస్ 2xని 1/e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, therefore that is equals to numerator 1/e power 4x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం e పవర్ 4x, ఇది రెసిప్రోకల్ అయితే పైకి వెళ్తుంది అంటే ఇంటూ e పవర్ 4x. ఓకే, సారీ ఇక్కడ e పవర్ 4x కదండి, ఎక్స్ 1 మినిట్, ఇక్కడ 1/e పవర్ x కదా, ఇక్కడ e పవర్ x పెట్టుకుందాం. 1/e పవర్ x ఇంటూ e పవర్ 4x బై ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం e పవర్ 4x అయినప్పుడు న్యూమరేటర్ 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది e పవర్ 2x ప్లస్ e పవర్ 4x వస్తుందండి ఇంటూ dx. ఓకే, అంటే సేమ్ ఇగో ఇక్కడ ఉన్న డినామినేటరే వస్తుంది. నెక్స్ట్ e పవర్ 4x బై e పవర్ x అంటే ఏంది, e పవర్ 3x అన్నట్టు. ఓకే, ఇది పైకి వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది, e పవర్ 3x బై ఇది ఆర్డర్లో రాద్దాం, e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ dx. ఇది I2 వాల్యూ. ఓకే, I2ని సింప్లిఫై చేసి ఇప్పుడు I2 మైనస్ I1 చేద్దాం. I2 మైనస్ I1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x బై e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ dx మైనస్ I1 అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x బై e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రేషన్ కామన్, ఇది ఇంటిగ్రేషన్ కామన్ తీయండి. నెక్స్ట్ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి డినామినేటర్స్, దీన్ని ఇలా రాస్తున్నాండి, దట్ ఈస్ ఈక్వల్ టు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1, న్యూమరేటర్స్ మైనస్ చేస్తున్నా, e పవర్ 3x మైనస్ e పవర్ x ఇంటూ dx ఇలా రాసుకుంటున్నాను. నెక్స్ట్ న్యూమరేటర్లో e పవర్ x కామన్ తీద్దాం, e పవర్ x కామన్ తీస్తే ఏముంటుంది, e పవర్ 2x మైనస్ 1 బై e పవర్ 4x ప్లస్ e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ dx. నౌ
యూజ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, పుట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇక్కడ తీసుకున్నా చూడండి. పుట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి, నెక్స్ట్ ఈ పవర్ 2x అంటే ఈ పవర్ 2x నేను రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ 2x, ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అన్నట్టు. ఓకే, దట్ ఇంప్లైస్ టీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి, మన డినామినేటర్ ఈ పవర్ 4x అంటే టీ పవర్ 4 అన్నట్టు, ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ న్యూమరేటర్లో టీ స్క్వేర్, డినామినేటర్లో టీ స్క్వేర్ కామన్ తీద్దాం. న్యూమరేటర్లో టీ స్క్వేర్ కామన్ తీయండి. టీ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ 1/t స్క్వేర్ డిటి. డినామినేటర్లో కూడా టీ స్క్వేర్ కామన్ తీద్దాం. టీ స్క్వేర్ కామన్ తీస్తే టీ స్క్వేరు ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 1/t స్క్వేర్ ఉంటుంది. టీ స్క్వేర్ క్యాన్సిల్. ఇక రిమైనింగ్ ఏంది? 1 మైనస్ 1/t స్క్వేర్ డిటి బై ఫస్ట్ టర్మ్ టీ స్క్వేర్, లాస్ట్ టర్మ్ 1/t స్క్వేర్. ఈ 2 టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. అంటే టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ని ఇలా రాస్తున్నాను, టీ ప్లస్ 1/t హోల్ స్క్వేర్ మైనస్ 2 రాస్తున్నాను. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏబి అంటే టీటీలు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ ఏంటి ఇక్కడ? ప్లస్ 1 అన్నట్టు. Therefore, that implies 1 minus 1/t square dt by t plus 1/t whole square minus 2 plus 1 అంటే ఏంటి? minus 1 అన్నట్టు. అగైన్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఏంది? t plus 1/t ఈజ్ ఈక్వల్ సమ్ z తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, పుట్ ఇక్కడ తీసుకుంటున్నా, పుట్ t plus 1/t ఈజ్ ఈక్వల్ టు z తీసుకున్నాం. అప్పుడు డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ టీ 1, డెరివేటివ్ ఆఫ్ 1/t అంటే మైనస్ 1/t స్క్వేర్ డిటి ఈజ్ ఈక్వల్స్ టు dz అవుతుందండి డెరివేటివ్ చేస్తే. అప్పుడు న్యూమరేటర్ ఏంది? న్యూమరేటర్లో 1 మైనస్ 1/t స్క్వేర్ డిటి అంటే ఏంది? dz బై టీ ప్లస్ 1/t అంటే z స్క్వేర్ మైనస్ 1 ఏం రాయొచ్చు? 1 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx ఫామ్లో ఉంది. ఫార్మ్ ఏంది? 1/2a ఇంటూ లాగ్ మాడ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో z ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది. సో అప్లై చేద్దాం చూడండి ఒకసారి. 1/2a 1/2 ఇంటూ 1 అంటే 2, 1/2 ఇంటూ log mod x minus a z minus 1 by z plus 1 అన్నట్టు. z minus 1 by z plus 1 plus c. ఓకే, therefore 1/2 ఇంటూ log mod మరి z అంటే ఏంది? t plus 1/t అన్నట్టు. t plus 1/t minus 1 by t plus 1/t plus 1 plus c. మరి t అంటే ఏందో? t means e power x. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 1/2 ఇంటూ లాగ్ t ప్లేస్లో e పవర్ x, 1/e పవర్ x. నెక్స్ట్ 1/e పవర్ x అంటే e పవర్ మైనస్ x రాయొచ్చు. మైనస్ 1/e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ c. ఇది ఆప్షన్ వస్తుంది, ఇది ఆన్సర్. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి ఇది కూడా. రైట్, ఓకే అండి. సో దీంతో మనకి ఇంటిగ్రేషన్
2025 పీవైక్యూస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసినామండి. ఓకే. సో, ఇవన్నీ మళ్ళీ మీకు ఇందులో ఏదన్నా ప్రాబ్లమ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చెక్ చేసుకొని ఓకే సాల్వ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాతకి ఆల్రెడీ సారీ ఇది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ సర్కిల్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. సర్కిల్స్లో కూడా మనకి మొత్తం టోటల్ పీవైక్యూస్ అని మ్యాక్సిమం కవర్ చేద్దాము. ఎవ్రీ వీడియో మిస్ అవ్వకుండా కంపల్సరీ తప్పకుండా చూడండి. సో మిస్ అవ్వద్దు. ఓకే. బాయ్ అండి.